basic column. So in the last section, we mainly discuss about the paging. So in this section, we discuss about demand paging. So demand paging is also topic in paging. So after the paging and segmentation, they mainly focus in examination about demand paging. So first, now we discuss what is demand paging in operating system. So demand paging is nothing but demand paging is a technique used in virtual memory. So demand paging అంటే ఏం లేదు, డిమాండ్ పేజింగ్ అనేది ఒక టెక్నిక్. అది ఎందులో యూజ్ చేస్తామంటే వర్చువల్ మెమరీ సిస్టమ్స్ లో యూజ్ చేస్తాం. సో డిమాండ్ పేజింగ్ అంటే మనం మెయిన్లీ ఏంటంటే ఎప్పుడైతే పేజెస్ అనేవి సెకండరీ మెమరీ నుంచి డైరెక్ట్ మెయిన్ మెమరీకి రావు. సో ఎప్పుడైతే సిపియు అనేది నాకు ఈ పర్టికులర్ పేజ్ కావాలి, నాకు ఈ పర్టికులర్ ఐ నీడ్, నాకు అవసరం అని రిక్వెస్ట్ చేస్తుందో అప్పుడే ఓఎస్ ఆ ఒక నెసెసరీ పేజెస్ మాత్రమే ప్రోగ్రామ్ నుంచి మెయిన్ మెమరీ లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అనవసరంగా అన్ని పేజెస్ ఓఎస్ అనేది మెమరీ లోడ్ చేయడం, ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాసెస్ కి సర్టన్ అమౌంట్ ఆఫ్ మెమరీ ఇన్ మెయిన్ మెమరీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మెమరీ మనం సఫిషియెంట్ గా ఆ లిమిటెడ్ మెమరీ మనం సఫిషియెంట్ గా యూజ్ చేసుకోవాలంటే కొన్ని పేజెస్ మాత్రం క్లోజ్ చేస్తుంది. సో ఆ కొన్ని పేజెస్ ఏంటి అంటే ఏదైతే మరి సిపియు అవసరం ఉంటుందో, సో ఏదైతే సిపియు రిక్వెస్ట్ చేస్తుందో ఆ పేజెస్ మాత్రమే మన ఓఎస్ ని లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డిమాండ్ ఉన్న పేజెస్ ని లోడ్ చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్ మనకు లేదా ఈ టెక్నిక్ మనకు డిమాండ్ పేజింగ్ అనే టైటిల్ అని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇందులో మెయిన్ గా మనకి ఏం జరుగుతుంది అంటే, సో ఇందులో మనకి ఏం జరుగుతుంది అంటే పేజ్ ఫాల్ట్ అనేది అక్కడ అవుతుంది. మరి పేజ్ ఫాల్ట్ అంటే ఏంటిది అంటే, సో ఏం లేదు, ఎప్పుడైతే సిపియు అనేది ఒక పేజ్ ని, ఒక పర్టికులర్ పేజ్ ని యాక్సెస్ చేస్తుందో ఆ పర్టికులర్ పేజ్ అనేది మెయిన్ మెమరీలో లేకున్నట్లయితే సో దాన్ని మనం పేజ్ ఫాల్ట్ అంటాం. సో సిపియు ఒక పేజెస్ యాక్సెస్ చేస్తుంది, సపోజ్ ఎనీ పేజ్, ఆ పేజ్ అనేది మనకు మెయిన్ మెమరీలో లేకున్నట్లయితే దాన్ని మనం పేజ్ ఫాల్ట్ అంటాం. మరి అది మెయిన్ మెమరీలో ఉందా లేదా అని మెయిన్ మెమరీ మొత్తం చెక్ చేయదు, పేజ్ టేబుల్ ఉంటుంది. సో సిపియు అనేది ఆ పేజ్ టేబుల్ చెక్ చేస్తే ఆ పేజ్ టేబుల్లో ఆ పేజ్ లేకున్నట్లయితే సో అది మెయిన్ మెమరీలో లేకపోవడమే. సో ఆ విధంగా ఒక పేజ్ అనేది ఏదైతే పేజ్ యాక్సెస్ చేస్తుందో ఆ పర్టికులర్ పేజ్ అనేది మెయిన్ మెమరీ లేకున్నట్లయితే దాన్ని మనం పేజ్ ఫాల్ట్ అని అంటాం. సో నెక్స్ట్ ఏంటిది, ద ఆపరేటింగ్ సిస్టమ్ దెన్ లోడ్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, రిక్వైర్డ్ పేజెస్ అనేది ఎప్పుడైతే పేజ్ ఫాల్ట్ ఎప్పుడైతే జరుగుతుందో నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే, సో ఏదైతే పేజ్ దానికి అవసరం ఉంటుందో ఆ పేజ్ ని అది సెకండరీ డిస్క్ నుంచి మెయిన్ మెమరీ లోడ్ చేస్తుంది. ఎప్పుడైతే లోడ్ చేసుకున్న వెంటనే పేజ్ టేబుల్ అనేది అప్డేట్ అకార్డింగ్, అంటే అది ఏ ఫ్రేమ్ లో లొకేట్ అవుతుందో సో ఆ ఫ్రేమ్ ని బట్టి పేజ్ టేబుల్ అప్డేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మనకు ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇది ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ ఏముంది, ఒక పి అనే ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ డివైడ్ ఇంటూ P1, P2, P3 అండ్ P0 అనే 4 పేజెస్ కి డివైడ్ అయింది. సో ఇందులో మనకు పేజ్ టేబుల్ అంటే మెయిన్ మెమరీలో P1 అండ్ P3 పేజ్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ చూస్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ సిపి ఉంది, సో సిపి ఫస్ట్ ఏం చేస్తుంది, పేజ్ సపోజ్ దానికి P1 అనే పేజ్ అవసరం ఉంది. సో అది ఏమవుతుంది, పేజ్ టేబుల్ వస్తుంది, P1 ఉందో లేదో చూస్తుంది. సో ఇక్కడ P1 ఉంది కాబట్టి సో P1 తీసుకెళ్తుంది, ఎగ్జిక్యూషన్ అని జరుగుతుంది. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ అంటే ఇంకో తిరిగి మనం చెప్పుకున్నట్లయితే సిపియు ఉంది. సో సిపికి ఇందులో ఏ పేజ్ లేదు, సపోజ్ మన P2 పేజ్ లేదు కాబట్టి సో దానికి P2 పేజ్ అనేది యాక్సెస్ కావాలి. సో P2 పేజెస్ ఇది ఉందా అని చూస్తుంది. సో P2 పేజ్ లేదు, సో అప్పుడు సిపియు ఏం చెప్తుంది, ఓఎస్ దగ్గరికి వెళ్ళి నాకు P2 పేజ్ కావాలి, ప్లీజ్ తీసుకురావా అని అడుగుతుంది. సో అప్పుడు సిపియు ఓఎస్ చెప్పడంతో ఓఎస్ అనేది ఎక్కడికి వెళ్తుంది, సెకండరీ మెమరీకి వెళ్తుంది. సో సెకండరీ మెమరీ వెళ్ళి అక్కడ P2 పేజ్ ని ఫెచ్ చేసి P2 పేజ్ దొరకబట్టి అక్కడ నుంచి అది మెయిన్ మెమరీలో ఆ పర్టికులర్ పేజ్ లోడ్ చేస్తుంది. సో ఎప్పుడైతే అది మెయిన్ మెమరీ లోడ్ చేయడం వెంటనే ఇక్కడ పేజ్ టేబుల్ అప్డేషన్ అనేది జరుగుతుంది. సో అది సపోజ్ అది F2 లో స్టోర్ చేసింది అనుకున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సో P2 F2 అనేది ఇక్కడ అప్డేషన్ అనేది జరుగుతుంది. సో ఆ తర్వాత ఎప్పుడైతే అప్డేషన్ జరిగిన వెంటనే సిపియు అనేది ఆ పేజెస్ ని యాక్సెస్ చేస్తుంది. సో యాక్సెస్ చేసి ఎగ్జిక్యూషన్ అండ్ టర్మినేషన్ సో ప్యారల్ గా జరుగుతూ ఉంటాయి, కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఇది ఒక లూప్ అన్నమాట, ఒక సర్కిల్ లూప్. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ ఎప్పుడు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఒక పేజ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ కొన్ని స్టెప్స్ మనం తెలుసుకుంటే ఇంకా డీటెయిల్ గా మనకు డిమాండ్ పేజింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది. సో ఆ స్టెప్స్ ఏంటి అంటే మనం చూద్దాం ఇప్పుడు. సో మనకు మెయిన్ గా డిమాండ్ పేజీ మెకానిజం అనేది ఈ ఫాలోయింగ్ స్టెప్స్ లో జరుగుతుంది. అలా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ లాంచ్ అవుతుందో దానికి మెయిన్ మెమరీ ఉన్న కొంచెం స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ మెమరీ దాని కోసం కేటాయించబడుతుంది. సో ఆ ప్రోగ్రామ్ కి మనం ఒక ప్రాసెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాని తర్వాత క్రియేటింగ్ పేజ్ టేబుల్స్. సో క్రియేటింగ్ పేజ్ టేబుల్స్ అంటే ఇక్కడ కూడా ఏం లేదు, సో ఎప్పుడైతే ఒక ప్రాసెస్ దానికి ఎస్టాబ్లిష్ చేస్తామో ఆ ప్రాసెస్ అనేది ఒక పేజెస్ కి డివైడ్ అవుతుంది. సో ఆ పేజెస్ నుంచి మన సిపియు ఏ పేజెస్ కావాలో ఆ పేజెస్ నెసరీ రిక్వెస్ట్ చేసిన పేజెస్ మన మెయిన్ మెమరీలో లోడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ పేజెస్ ఒక ఇన్ఫర్మేషన్ మనం ట్రాక్ చేయాలి కాబట్టి మనకు పేజ్ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాం. సో ఆ పేజ్ టేబుల్ ఏమిటి, ఆ పేజెస్ ఉంటుంది, ఆ ఏ ఫ్రేమ్ లో లొకేట్ ఉందో ఆ ఫ్రేమ్ అడ్రస్ ఉంటుంది. సో ఒక మనం ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ప్రోగ్రామ్ పేజ్ ట్రాక్ చేయడానికి ఉపయోగపడడానికి మనం పేజ్ టేబుల్స్ అని క్రియేట్ చేసుకోవాలి ఫర్ ఈజీ అండర్స్టాండింగ్.
సో పేజ్ టేబుల్స్ నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే, సో పేజ్ టేబుల్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది, హ్యాండ్లింగ్ పేజ్ ఫాల్ట్. సో పేజ్ ఫాల్ట్ అంటే ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పేజ్ ఫాల్ట్ అంటే ఏంటిది, సో CPU ఎప్పుడైతే, సో పేజ్ ఫాల్ట్ అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. పేజ్ ఫాల్ట్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే CPU అనేది ఒక పేజ్ని, ఒక పర్టికులర్ పేజ్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటూ ఆ పేజ్ మెమరీలో మెయిన్ మెమరీ లేదు. సో మెయిన్ మెమరీ ఉందో లేదా మనకి మెయిన్ మెమరీ మొత్తం సెర్చ్ చేయదు. సో పేజ్ టేబుల్కి వెళ్ళి ఆ పేజ్ టేబుల్ చూస్తుంది ఆ పర్టికులర్ పేజ్ ఉందా లేదా. సో ఆ పర్టికులర్ పేజ్ టేబుల్ లేకున్నట్లయితే మెయిన్ మెమరీలో కూడా లేనట్టే. సో ఆ విధంగా ఎప్పుడైతే ఒక పర్టికులర్ పేజ్ అది యాక్సెస్ చేస్తుందో ఆ పేజ్ మెయిన్ మెమరీ లేకున్నట్లయితే దాన్ని మనం పేజ్ ఫాల్ట్ అంటాం. సో పేజ్ ఫాల్ట్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. సో ఇక్కడ పేజ్ ఫెచ్, మరి ఏదైతే పేజ్ అది పేజ్ ఫాల్ట్కి దారి తీసిందో ఆ పేజ్ OS అనేది మన సెకండరీ మెమరీకి వెళ్ళి ఆ పేజ్ని వెతికి ఆ పేజ్ని మన మెయిన్ మెమరీ లోడ్ చేస్తుంది. ఆ లోడ్ చేసిన వెంటనే ఆల్రెడీ చెప్పాను కదా, సో పేజ్ టేబుల్ అని అప్డేషన్ అనేది జరుగుతుంది. సో ఇదంతా ఏం లేదు, ఈ యొక్క ఎగ్జాంపుల్ ఉంది కదా, సో ఎగ్జాంపుల్కి తగ్గట్టు స్టెప్స్ మనం ఈ స్టెప్లో ఏం చేస్తాం, స్టెప్ 1 స్టెప్ ఈ స్టెప్స్ని 6 స్టెప్స్. సో ఒక్కొక్క స్టెప్లో ఏం ఇస్తామని కింద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు డయాగ్రామ్ అర్థమైతే ఆ స్టెప్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా పేజ్ ఫెచ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో పేజ్ ఫెచ్ తర్వాత ఏంటంటే రిజ్యూమింగ్ ద ప్రోగ్రామ్. సో పేజ్ ఫేజ్ తర్వాత ఏముంది మనకు, రిజ్యూమింగ్ ద ప్రోగ్రామ్ ఉంది. రిజ్యూమింగ్ ద ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, సో ఎప్పుడైతే మనం చెప్పడం మర్చిపోయాక పేజ్ ఫాల్ట్ ముందు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ జరుగుతుంది. ఎప్పుడైతే పేజ్ ఫాల్ట్ వచ్చిందో ఆ ప్రోగ్రామ్ని అక్కడికి స్టాప్ చేసి OS ఆ పేజ్ని సెకండరీ మెమరీ నుంచి అదే ప్రైమరీ మెమరీకి లోడ్ చేయడానికి వెళ్తుంది. సో ఆ లోడ్ చేసిన తర్వాత పేజ్ టేబుల్ అప్డేషన్ తర్వాత ఎక్కడైతే ఆ ప్రోగ్రామ్ ఆపిందో, సో అంతమంది OS ఒక పర్టికులర్ ప్లేస్కి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తూ ఆపుతుంది కదా, మళ్ళీ అక్కడ నుంచి రీస్టార్ట్ అనేది జరుగుతుంది. సో మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ రాదు, మన ప్రోగ్రామ్ ఎక్కడ ఆపిందో అక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. సో దాన్ని మనం రిజ్యూమింగ్ ద ప్రోగ్రామ్ అని అంటాం. సో నెక్స్ట్ ఏంటి, పేజ్ రిప్లేస్మెంట్. సో ఈ పేజ్ రిప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గోరిథమ్స్ కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, అది నెక్స్ట్ సెక్షన్లో మనం డిస్కస్ చేద్దాం. సో పేజ్ రిప్లేస్మెంట్ అంటే ఏం లేదు, సో నేను ముందే చెప్పా ఫస్ట్. సో ప్రోగ్రామ్ ఎక్కడ చెప్పాను ఆల్రెడీ, సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో సమ్ పర్టికులర్ మెయిన్ మెమరీ సమ్ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ మెమరీ మాత్రమే ఈ ప్రోగ్రామ్కి కేటాయించబడుతుంది అని చెప్పారు. సో అదే విధంగా సో ఎప్పుడైతే అన్ని పేజెస్ అంటే ఆ మెమరీ ఆక్యుపై 3-4 పేజెస్ తీసుకున్న ప్రోగ్రామ్కి ఆ మెయిన్ మెమరీ ఎంతైతే దానికి కేటాయించబడుతుందో ఆ మెమరీ మొత్తం ఆ పేజెస్ ఆక్యుపై చేస్తూనే అనుకున్నాం. సో ఎప్పుడైతే CPU ఇంకో వేరే పేజ్ కావాలి, ఆ పేజెస్ అని మెయిన్ మెమరీ లేదు, సో ఆ పేజెస్ అనేది సెకండరీ మెమరీకి వెళ్ళి మెయిన్ మెమరీ లోడ్ చేయాలి. సో లోడ్ చేద్దాం అనుకుంటే మెయిన్ మెమరీలో స్పేస్ అయిపోయింది, ఆల్రెడీ అన్ని పేజెస్ ఆక్యుపై చేసాయి కదా, సో స్పేస్ లేదు. మరి ఏ విధంగా లోడ్ చేయాలంటే ఆ ఉన్న కరెంట్ పేజ్కి వెళ్ళి ఏదైతే ఇంపార్టెంట్ కాదో ఆ పేజెస్ని, మరి ఏది ఇంపార్టెంట్ ఏది తీసేయాలి అనేది పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి, నెక్స్ట్ సెక్షన్ డిస్కస్ చేద్దాం. సో పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గోరిథం యూజ్ చేసి ఒక పేజ్ని అనేది రిమూవ్ చేస్తుంది. సో రిమూవ్ చేయడం వల్ల కొంచెం ఫ్రీ స్పేస్ అని దొరుకుతుంది. ఆ ఒక్క ఫ్రీ స్పేస్లో మనకి ఏదైతే పర్టికులర్ పేజ్ కావాలో దాన్ని సెకండరీ మెమరీకి వెళ్ళి మెయిన్ మెమరీగా మనం లోడ్ చేసుకుంటాం. ఈ విధంగా పేజ్ రిప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటిది, పేజ్ క్లీనప్. సో పేజ్ క్లీనప్ అంటే ఏం లేదు, ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ మొత్తం అన్ని ప్రాసెస్ అన్ని స్టేజెస్ దాటుకొని ఎగ్జిక్యూట్ అయ్యి టర్మినేషన్ అయిపోతుందో, సో ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి, సో టర్మినేషన్ అయిపోతుంది కాబట్టి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే పేజ్ టేబుల్స్ కానీ అది యూజ్ చేసిన మెమరీ కాబట్టి అంతా ఫ్రీ అప్ అవుతుంది. సో ఫ్రీ అప్ అవ్వడం వల్ల సో ఆ ఫ్రీ స్పేస్ని నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ కానీ నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ కానీ వాడుకుంటుంది. సో ఈ విధంగా పేజ్ క్లీనప్ అనేది చాలా మనకు ఉపయోగపడుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ డిమాండ్ పేజింగ్. సో డిమాండ్ పేజింగ్ అంటే ఏం లేదు, మెయిన్గా ఏవేవి పేజెస్ మన CPకి అవసరం ఉంటుందో, సో లేకుండా CPU రిక్వెస్ట్ చేస్తుందో ఆ పేజెస్ మాత్రమే సెకండరీ మెమరీ నుంచి మెయిన్ మెమరీకి లోడ్ చేయడం మన మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ డిమాండ్ పేజింగ్. ఓకేనా. సో ఆఫ్టర్ పేజింగ్ అండ్ సెగ్మెంటేషన్, so demand paging is very important question in our examination, so please concentrate on this demand paging. So I hope you understand. If you have any doubts, please comment me, and if you only like this video, and please subscribe and share this video to your friends. Thank you.